హిడ్మా సహా పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ దండకారణ్యం బంద్ కు పిలుపునిచ్చింది. మావోయిస్టు బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, పాడేరు, వై రామవరం మీదుగా వచ్చే ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏజెన్సీల పర్యటనలు రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ దండకారణ్యం బంద్ కు పిలుపునిచ్చింది. మావోయిస్టు బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, పాడేరు, వై రామవరం మీదుగా వచ్చే ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏజెన్సీల పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. డీటెయిల్స్ అందించేందుకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, ఇవాళ మావోయిస్టు దండకారణ్య బంద్ కు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అప్రమత్తతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ప్రస్తుతం ఇటీవల కాలంలో మనం చూస్తే ఆపరేషన్ కగర్ లో భాగంగా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్స్ అనేవి జరిగాయి. దీంట్లో భాగంగా మావోయిస్టు కీలక అగ్రనేత హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు కొంత ప్రతీకార చర్యలకి పాల్పడేదానికి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లుగా ఒక ఇంటర్నల్ సమాచారం అయితే పోలీసుల దగ్గర ఉంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు కూడా మొత్తం అటవీ ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. అలాగే ఏజెన్సీస్ లో కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నడిపిస్తూ ఈ రోజు మావోయిస్ట్ పార్టీస్ నుంచి దండకారణ్య బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్, అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒడిస్సా, ఈ ప్రాంతాలన్నిటికి సంబంధించిన కనెక్టివిటీ ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా హై అలర్ట్స్ ని ప్రకటించారు. ఇప్పటికే ఏఓబి బోర్డర్స్ కనుక మనం చూసుకుంటే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో వాహనాల తనిఖీలు కానీ లేకపోతే ఇతర ముమ్మరమైన చర్యలు కానీ చేపడుతూ ఉన్నారు. మరోవైపు చూస్తుంటే కనుక భద్రాచలం, అంటే ఇటు రంపచోడవరం వైపు ఏజెన్సీ వైపు కూడా హై అలర్ట్స్ ఇచ్చారు. భద్రాచలం, వై రామవరం, పాడేరు మీదుగా వచ్చే అన్ని బస్ సర్వీసెస్ ని కూడా నిలిపివేశారు. అలాగే ప్రస్తుతం కుంబింగ్ చర్యల్లో భాగంగా ఏజెన్సీ అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏజెన్సీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. హై అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే హిట్ లిస్ట్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏజెన్సీస్ వైపు రావద్దు, మైదాన ప్రాంతాల్లోనే ఉండాలి అంటూ సూచనలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే కనుక ఆపరేషన్ కగర్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తి స్థాయిలో మావోయిస్ట్ యాక్టివిటీస్ ని నిర్వీర్యం చేసే వరకు అది కొనసాగుతుందని కూడా అధికారుల నుంచి ఒక వెర్షన్ అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక అటు పోలీసులు కూంబింగ్ చర్యలు, ఇటు మావోయిస్టులు ప్రతీకారం కోసం బంద్ కి పిలుపునివ్వడం, లేకపోతే వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసే సందర్భాల్లో ఏదైనా విపత్తులు జరగవచ్చు అన్న దాని మీద ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజనులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే అనుమానితులు ఉన్నా కూడా వెంటనే వారికి సమాచారం అందించాలని కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే ఏజెన్సీ వాతావరణంలో కనిపిస్తుంది. జ్యోత్స్న. రైట్ అనురాధ.